సముద్రంలో గాలి చాలా వస్తుంది, అలలు ఎక్కువ వస్తూ ఉంటాయి, వాటర్ ఎక్కువైపోతూ ఉంటాయి కొన్నిసార్లు. ఎన్ని ఎక్కువైనా బ్రతికున్న చేప మాత్రం ఈదుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎస్, అవునండి, అవునా? ఎంత పెద్ద గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, అలలు వచ్చినా, ఎంత భయంకరమైన వాటర్ ఎక్కువైనా, అక్కడ నీరు ఎక్కువైనా కానీ ఆ సముద్రంలో బ్రతికున్న చేపలు ఈదుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. వాటికేమి గాలి పెద్దది కాదు, లేకపోతే ఆ తుఫాను పెద్దది కాదు, లేకపోతే ఆ సముద్రములో ఉన్న నీళ్లు పెద్దవి కావు. ఎందుకు అంటే దాంట్లో ఏముందండి? జీవం ఉంది. అవి చక్కగా బ్రతుకుతాయి, ఎందుకంటే జీవం ఉంది. ఈ రోజున మనలో కూడా ఉండాల్సింది ఏంటి అంటే విశ్వాసము. విశ్వాసముతో మనం ఉన్నట్లయితే, విశ్వాసంలో మనం ప్రయాణం చేసినట్లయితే, విశ్వాసాన్ని మనం ధరించుకున్న వారిగా ఉంటే, ఆ విశ్వాసం ఏమి చేస్తుందంటే ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కొరతలు, ఎన్ని కష్టాలు, ఎలాంటి భయంకరమైన సమస్య వచ్చినా ఆ విశ్వాసము, ఏ గాలి, ఏ తుఫాను, ఏది నీ ముందర ఉన్నా కానీ ఆ విశ్వాసము నీలో ఉన్న తర్వాత నిన్ను ఎవరు ఆపలేరు.